నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. తరతరాలుంటి మన పెద్దల నుండి ఆయుర్వేద మూలికలతోటే ఆరోగ్యంగా నూరేళ్ళు బతికినారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సంతోషంగా బాగా బతికినారు. ఇప్పుడు ఆడపిల్లల గురించి సమస్య చెప్తున్నా. ఆడపిల్లల గురించి ఆడపిల్లల సత్యం ఆడపిల్లల గురించి సమస్య చెప్తున్నా. చక్కగా ఆడపిల్లలకు డేటు కరెక్ట్ రావాలి. థైరాయిడ్ రాకూడదు, తెల్లబట్ట రాకూడదు, ఎర్రబట్ట రాకూడదు. తర్వాత ఋతువులు కరెక్ట్గా వచ్చి ఎటువంటి సమస్య లేకున్నా అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండాలని ఒక మనస్ఫూర్తిగా మన ఆయుర్వేదంలో ఉంది. మన పూర్వీకులు చేసినారు కాబట్టి ఆ వైద్యం ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాను. ఒకరికి తెల్లబట్ట వస్తుంటుంది, ఒకరికి ముట్టునొప్పి వస్తుంటుంది, ఒకరికి థైరాయిడ్ ఉంటుంది, ఒకరికి నీటి బుడగలు ఉంటాయి, ఒకరికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు వస్తాయంటే పూర్వీకుల కాలంలో మన పెద్దలు, మన ఆడపిల్లలు, మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే ఋతువులు వచ్చినప్పుడు చక్కగా మూలకు కూర్చునే వాళ్ళకు 5 రోజులు మూలకు కూర్చొని ఆ ఋతువులు వచ్చినప్పుడు కారం ఉప్పు తినకుండా చక్కగా బెల్లమన్నము, పులగమన్నము, నెయ్యన్నము, ఏమి లేని బీదొలితే మజ్జిగన్నం తిని కూర్చోబెట్టి 5 రోజుల వరకు అమ్మాయికి అదే ఫుడ్ పెట్టేవాళ్ళు. పొద్దున అదే పెట్టేవాళ్ళు, సాయంత్రం అదే పెట్టేవాళ్ళు. అక్కడిక్కడ తినకుండా కూర్చోమాకు, మూల కూర్చోనమ్మా, ఓ పొయ్యి కాడికి రాకు, దేవుని కాడికి రాకు, వంట కాడికి రాకు, ఎవరిని తలగాకమ్మా, తరిగితే నీకు మైలు పెరిగి అంట్లు ఇబ్బంది అవుతుంది, అంట్లుంటూ ఇబ్బంది పడతావు, అది అనేది కూర్చోబెట్టేవాళ్ళు. ఈ కాలం ఏముంది, ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద చదువులు, రకరకాలుగా అన్ని ఇబ్బందులు పడకుండా ఏదో ఒక టిక్కర్ వేసుకొని ఆ డేట్ అట్లే ఉండి అన్ని రకాల ఉప్పులు తినుకుంటూ అన్ని రకాలు తినుకుంటూ పోతారు ఆడపిల్లలు. మనకు రోగాలు రావంటే ఎందుకు రావు? మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికినారే. 10 మందిని కన్నారు, 20 మందిని కన్నారు, చక్కగా చిమ్ముగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికినారు ఆడపిల్లలు. అందుకు ఈరోజు ప్రోగ్రాం చేయడం కారణం ఎందుకంటే ఆ రోజు మంత్రులు, ఈ రోజు కూడా మంత్రులమే కదా. ఆ రోజు వాళ్ళు అటు బతికినారు కాబట్టి మనం కూడా ఈరోజు బతకాలనేది మన కోరిక. మీకు ఇబ్బందులు లేకుండా ఉంటే తెల్లబట్ట వచ్చే పిల్లలు గారు, ఎర్రబట్ట వచ్చే పిల్లలు గారు, నీటి బుడగలు వచ్చే పిల్లలు గారు, లోపల గర్భచిత్తులో విపరీతమైన నీశ్వాసన, విపరీతమైన మంట, విపరీతమైన సురుకు ఎందుకు వస్తున్నాయి? ఋతువులప్పుడు కారం ఉప్పు తిని, నానాకు పుడ్డు తిని, నానాకు చేస్తారు. నేను అంటున్నాను, నాకంటే చిన్నోళ్ళు అయితే అన్న అనుకోండి, నాకంటే పెద్దోళ్ళు అంటే అక్క అనుకోండి, నాకు జన్మనిచ్చిన అమ్మ అనుకోండి, మాకందరికి మీరు జన్మనిచ్చిన ఆడపిల్లలంటే మీ తర్వాత మేము. ఎందుకు చెప్తున్నంటే మీరు మాకు జన్మనిచ్చి సాకి పెద్ద చేసి అన్ని విధాలు ఉపయోగపడుతున్నారు కాబట్టి ఇంటి లచ్చిందేవత ఆడపిల్ల అంటే. అందుకోసం ఈ ప్రోగ్రాం ఏం చేస్తుందంటే మీకు తెల్లబట్ట రాకుండా, ముట్టి నొప్పి రాకుండా, థైరాయిడ్ రాకుండా, చక్కగా ఋతువులు కరెక్ట్గా వచ్చేటట్టు, ఋతువులు ఆగిపోకుండా, విపరీతంగా లావు కాకుండా దాని నుండి మీకు అన్ని విధాల ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ ఋతువుల కోసం ఒక మంచి చెట్టు చూపిస్తున్నాను. ఆ చేసుకునే విధానం, వాడే విధానం చెప్తాను. మీరు ఆరోగ్యంగా ఉంటే పెళ్ళైన వాళ్ళకైతే సంతానం అవుతారు, పెళ్లి కాని వాళ్ళకైతే ఋతువులు కరెక్ట్ వస్తాయి. ఇంకా వయసు వచ్చిన వాళ్ళైతే లోపల గర్భచిత్తులు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆ చెట్లు చూపిస్తే వినండి. ఒకటి మీరు చూసినది, ఇది తెల్ల గరక అంటారు. దీన్ని తెల్ల గరక కంకులు వస్తాయి. గరక ఇది పెద్దగా ఉంటుంది. దీనికి 2 రకాల పేరు ఉంటాయి. ఇసామిత్తిని గరక అంటే ఇసామిత్తిని గడ్డి అంటారు, తెల్ల గరక అంటారు. ఇది ఒకటి. ఇది తెల్ల చిత్రముల చెట్లు, ఇది ఒకటి. ఈ 2 చెట్లు గరక, తెల్ల చిత్రమూలి, ఏర్లు, ఆకు, సమూలం తీసుకొని సన్న ముక్కలు చేసి నీళ్ళు ఆరబెట్టి చూర్ణం తయారు చేస్తాం. ఈ చూర్ణాన్ని మనం ఏం చేయాలంటే, మనకు ఊష్టం ఉంటుంది. ఊష్టం ఉంటే కలి పెట్టుకునే వాళ్ళు పూర్వకాలం కలిలో తాగేవాళ్ళు. కలిలో పొడి తాగితే ఎటువంటి రోగం లేకుండా పోతున్నది. ఊష్టం ఉన్న వాళ్ళకు. వాతం ఉన్న వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, మజ్జిగ, పతరాని మజ్జిగ, 1 గ్లాసు మజ్జిగలో 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని పతరాని మజ్జిగలు వేసుకొని తాగేవాళ్ళు. ఇది ఊష్టం వేడి ఉన్నోళ్ళు. కఫం ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కఫం ఉన్నోళ్ళు ఎల్లిపాయలు తీసుకొని, ఎల్లిపాయలు దంచి నలగన దంచి దాంట్లో ఒక బెల్లం ఉడకేసి డికాషన్ చేసుకొని
దానికి ధనియాలు వేసి ధనియాలు బెల్లము అది వేసి ఉడికించుకొని దాంతో ఈ సున్నం కలుపుకొని తాగేవాళ్ళు పెద్దలు. తాగితే డేట్ వచ్చినా తాగేవాళ్ళు, డేట్ రాకుండా తాగేవాళ్ళు. కనీసం పొద్దున పూట రోజు తాగాలి ఆడపిల్ల. ఎన్నాళ్ళు తాగాలి స్వామి అంటావు. దీన్ని సంవత్సరంలో ఒక సంవత్సరం 12 నెలలు 2 నెలలు వాడాలి. 2 నెలలు వాడితే 10 నెలల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఋతువులు కరెక్ట్ వస్తాయి, లోపల థైరాయిడ్ ఉంటే పోతుంది, ఏమన్నా వాసన డేటు వచ్చినప్పుడు వాసన ఉంటే పోతుంది. ఆ తర్వాత అన్ని రకాలుగా ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లి కానోళ్ళకైనా రోగం కంప్లీట్ పోవాల్సిందే, పెళ్లి వాళ్ళకైనా రోగం కంప్లీట్ పోవాల్సిందే. పెళ్లి వాళ్ళకు ఈ రోగం ఉంటే తొందరగా పిల్లలు గారు, సంతానం నిలబడదు. డాక్టర్ల కాడికి పోయి 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 అలసిపోతుంటారు. డాక్టర్ చూస్తాడు, పిల్లలైతే అంటాడు. మందులు మింగి 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 యాసిడ్కి వచ్చి అక్కడ అత్తగారుండి బాధ, ఇక్కడ అమ్మగారంటే ఏదో మా పిల్లలు చూపిస్తుంటారు. అత్తగారుండి బాధ, భర్త నుండి బాధ, ఇరుగుపొరులు అందరికంటే పెన్షన్ పోయినా, ఒక పెళ్ళి పోయినా, ఒక పేరెంట్ అని పోయినా అక్కడ పోతే చూసినే ఏమ్మా బాగుండా అంటారు, ఏమ్మా పిల్లలైనారా అంటారు. అదే మాట ముందరుతారు. కానీ నీ ఆరోగ్యం ఎట్టుంది, నీ పరిస్థితి అని ఎవరు అడగరు. పిల్లలైనారా, ఏమో ఇంకా పిల్లలు కాలినా, ఇంకేం పిల్లలు అవుతారబ్బా, ఇన్ని రోజులే, 6 నెలలు, సంవత్సరమా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 7 ఏళ్ళ, 10 ఏళ్ళ, పిల్లలే కాలే. ఏం చేస్తామమ్మా, చూపిస్తూనే ఉన్నాము. అత్త ఏమంటుంది, చూపిస్తూనే ఉన్నామమ్మా, డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నామమ్మా, అన్నీ తింటూనే ఉండదమ్మా. కాలే ఏమో మా దరిద్రం, ఆ దేవుని భక్తివి, ఈ దేవుని భక్తివి, ఈ దేవుని భక్తివి, అక్కడ చూసి ఇక్కడ చూసి అంటే దేవుడు మన ఆత్మ వరకే దేవుడు. మన ఆరోగ్యానికి దేవుడు సంబంధం కాదు. మన ఆత్మ జన్మనిచ్చినవాడు. మన పాపపరాలు, మన పాపం, మన పుణ్యం అన్నీ ఇక్కడ బాధపడి ఇక్కడనే వెళ్ళిపోవాలా. మన ఆత్మ వరకు దేవుడు. కానీ రోగాలకు మన మందులు తినాల్సిందే, మెడిసిన్ వాడాల్సిందే, అన్నం తినాల్సిందే, నీళ్ళు తాగాల్సిందే, అన్నీ తినాల్సిందే. అందుకోసం ఈరోజు ఆడపిల్లలకు చక్కని వైద్యం హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ పౌడర్ నా కాడ దొరుకుతుంది. ఈ పౌడరు 3 రకాలంగా, అయ్యా మాకు ఉష్ణం ఉందంటే ఒక రకం, అయ్యా వాతం ఉందంటే ఒక రకం, అయ్యా కఫం ఉందంటే ఒక రకం. అందరికీ ఈ 3 జబ్బులు ప్రతి మనిషికి ఉంటాయి. ఆడోళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని బట్టి, ఈ రోగాన్ని బట్టి పొడంతా ఒకటే అనుపాంగా మార్చుకుంటూ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం 3 నెలలు 4 నెలలు వాడుకుంటే అవన్నీ సమస్యలని పోయి పెళ్ళి వాళ్ళకైతే సంతానం అవుతుంది, పెళ్లి కాని వాళ్ళకైతే ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమస్యలకి చక్కని వైద్యం హైదరాబాద్ ఒక నంబరు, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ వైద్యం ఎందుకు చేస్తుందంటే చాలామంది బాధపడుతున్నారు. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో ఇబ్బంది పడుతున్నారు. అందరూ అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, నాకంటే పెద్దోళ్లకు మనస్ఫూర్తిగా మీ జన్మనిచ్చిన ఈ జీవి మీరు బాగుండాలని మీకందరికీ మా చెంచుగిరిజన తరపున ఈ వైద్యము ఉన్నోళ్ళకు ఉన్నట్టు, లేనోళ్ళకు లేనట్టు మీకు ఉపయోగపడతాను. మా కాడ మందు దొరుకుతుంది. అందరు నమస్కారం పెట్టుకుని చెరువు తీసుకుంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.